Hi guys, welcome to Anu with the Kitchen World. Today video baby healthy and brain development food. ఈ ఫుడ్ ప్రిపేర్ చేయడానికి క్యాబేజ్, క్యారెట్, టమాటో, రైస్, మూంగ్ దాల్ తీసుకోవాలి. వీటిని 2 టైమ్స్ బాగా వాష్ చేసుకొని కొద్దిగా వాటర్ వేసి పక్కన పెట్టుకోవాలి. మీ బేబీ తినే క్వాంటిటీని బట్టి వీటిని తీసుకోవాలి. 6 months to 1 year బేబీకి అయితే 1 టేబుల్ స్పూన్ వెజిటేబుల్స్, 2 టేబుల్ స్పూన్ రైస్, 1 టేబుల్ స్పూన్ మూంగ్ దాల్ సరిపోతుంది. 1 year అబవ్ బేబీస్కి డబల్ క్వాంటిటీ తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు స్టవ్ పైన స్టీల్ ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ గీ వేసుకోవాలి. గీ హీట్ అయిన తర్వాత దాంట్లోకి జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేగిన తర్వాత క్యారెట్ని వేసి ఫ్రై చేసుకోవాలి. క్యారెట్లో విటమిన్ ఏ ఉంటుంది. ఇది బేబీ హార్ట్ని, లంగ్స్ని, కిడ్నీస్ని హెల్తీగా ఉంచుతుంది. దీంట్లో విటమిన్ B6 ఉంటుంది. ఇది బేబీ స్కిన్ని, హెయిర్ని, ఐస్ని అండ్ లివర్ని కూడా హెల్తీగా ఉంచుతుంది. దీంట్లో ఫైబర్ ఉంటుంది. ఇది బేబీకి ఈజీగా డైజెషన్ అవుతుంది. అలాగే డైజెషన్ సిస్టమ్ని కూడా హెల్తీగా ఉంచుతుంది. దీంట్లో విటమిన్ K ఉంటుంది. క్యారెట్ 2 minutes ఫ్రై అయిన తర్వాత క్యాబేజ్ కూడా వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. క్యాబేజ్లో ఫైబర్, ఫ్లూయిడ్, విటమిన్ B6, విటమిన్ C, విటమిన్ K ఉన్నాయి. ఇవి బేబీ బ్రెయిన్ని డెవలప్ చేస్తాయి. ఇంకా ఇమ్యూనిటీ సిస్టమ్ని కూడా బూస్ట్ చేస్తుంది. బేబీ బోన్స్ని హెల్తీగా ఉంచుతుంది. దీంట్లో ఐరన్ ఉంటుంది. ఇది రెడ్ బ్లడ్ సెల్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇప్పుడు దీంట్లోకి టమాటో ముక్కలు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. టమాటోలో విటమిన్ C, విటమిన్ A, కాల్షియం, విటమిన్ K ఉన్నాయి. ఇవి బేబీ బోన్స్ ని స్ట్రెంథెన్ చేస్తాయి. అలాగే బేబీ బాడీని డీహైడ్రేట్ అవ్వకుండా చూస్తుంది. మూంగ్ దాల్ కూడా వేసుకొని 2 minutes ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా టర్మరిక్ వేసుకోవాలి. రైస్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు 1 glass వాటర్ వేసుకొని 10 to 15 minutes లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. ఇలా మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ ఉండాలి. కొద్దిగా సాల్ట్ కూడా వేసి ఇది కంప్లీట్గా కుక్ అయిన తర్వాత స్మాష్ చేసుకోవాలి. స్మాష్ చేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి తీసుకొని బేబీకి ఫీడ్ చేయొచ్చు. ఈ ఫుడ్ని 6 months to 3 years బేబీ వరకు ఫీడ్ చేయొచ్చు. దీన్ని లంచ్ ఆర్ డిన్నర్ టైంలో బేబీకి ఫీడ్ చేయొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.